అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సినిమా ఇండస్ట్రీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే పగబట్టిర్రా? ఆ ఇండస్ట్రీ మీద లేకపోతే అందులో ఉన్నటువంటి కొంతమంది నటుల మీద భయంకరమైనటువంటి ఒక కోపంతో ఊగిపోతా ఉన్నారా ఆయన అనేటువంటి ప్రశ్నలకు రోజు రోజుకి కొత్త కొత్త సమాధానాలు వస్తూ ఉన్నాయి. ఆ అనుమానాలకు బలం కూడా చేకూరుస్తూ ఉంది. ఒకసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కానుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఇష్యూస్ని వన్ బై వన్ మనం పేర్చుకుంటూ వచ్చినప్పుడు నిజంగానే సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకింత ఈయన కోపంతో ఉన్నారు అన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. ఒకసారి అంటే ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు మనం ఒకసారి బేరు చేసుకుంటే ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నదానికంటే కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. దేనికి అనుకూలంగా ఉన్నారు అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కొంత అప్పుడు ఉద్యమ నేపథ్యంలో కొంత అగ్రెసివ్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రాలు ఏర్పడితే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఉంచుతాడో ఎలగొడతాడో, వాళ్ళని ఏ రకంగా చూస్తాడో, ఎట్లా వాళ్ళని ఇబ్బందులు పెడతారో, ఇలాంటి అపోహలన్నీ ఉంటుండే. సహజంగానే స్టార్టింగ్లో 2014 ఆ టైంలో చాలామంది లోపల ఉన్నాయి. కానీ వీటన్నింటినీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఆయన గత 10 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా సినిమా వాళ్లకు ఇసుమంతా కూడా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం సినిమా రంగాన్ని ఉపయోగించుకుంటూ అన్ని రకాలుగా సినిమా వాళ్లకు ఇది నా రాష్ట్రం కాదు అంటే, ఎందుకంటే మెజారిటీగా ప్రొడ్యూసర్లు కానీ సినిమాకి సంబంధించిన దర్శకులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఏపీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి లోపల ఎక్కడ కూడా ఇది నా రాష్ట్రం కాదు, ఇది నాది పక్క రాష్ట్రము, సో నేను ఇక్కడ ఇబ్బందులు పడుతున్నా అనేటువంటి ఫీలింగ్ ఎక్కడ రాకుండా చాలా బ్యాలెన్స్ చేయగలిగారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు. ఆ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, అలాగే కేటీఆర్ గారి మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇక్కడ ఉంటే మనకే ఇబ్బంది ఉండదు, వీళ్ళు అధికారంలో ఉంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా కొంతకాలము నిమ్మలంగా ఉంటుంది, ఏ కాంట్రవర్సీస్కు ఉండవు అని చెప్పేసి చాలామంది అనుకున్న మాట వాస్తవమే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కూడా కొంత ఇండైరెక్ట్గా సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వీళ్ళకి ఓటేయండి వాళ్ళకు ఓటేయండి ఇట్లా డైరెక్ట్ చెప్పరు, చాలా తక్కువ మంది మాత్రం చెప్తారు. పార్టీలతో అఫిలియేటెడ్ అయినటువంటి వాళ్ళు, పార్టీలకు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్తారు తప్ప ఈ న్యూట్రల్గా ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరు కూడా చెప్పరు, ఎంత పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా. కొంత ఇంటర్నల్గా బీఆర్ఎస్కు కొంత అనుకూలంగా ఉన్నారు అన్నటువంటి నెపంతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళనే మొదటిగా టార్గెట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ హైడ్రాని ఎక్కడ మొదలుపెట్టిరు? చిన్న అన్నీ అక్కడిక్కడ కూల్చివేతల కార్యక్రమాలు జరిగినా హైడ్రాకి అయిపోచ్చింది మాత్రం నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు మాత్రమే. దాన్ని అప్పటికప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఇక్కడ హైడ్రా దాని పని అది చేస్తుంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా, కోర్టు స్టే ఉన్నా, ఏమున్నా కానీ లెక్క చేయకుండా పోయి అప్పటికప్పుడు దాన్ని నేలమట్టం చేసేస్తారు. తర్వాత వాళ్ళు అబోదిబోమని మొత్తుకున్నా ఏం చేసినా కానీ అది పెద్దగా ఉండదు. ఆ కోర్టు ఆర్డర్స్ని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కొంతమంది బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు లాంటి వాళ్ళైతే జడ్జి గారికి అంత ఆతృత ఎందుకు ఆ కేసు తీసుకోవడానికి, జడ్జి గారు అంతా ఎందుకు ఆ ఆదేశాలు ఇవ్వాలి, ఆర్డర్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. సో అట్లా కన్వెన్షన్ని కూలగొట్టారు, హైడ్రాకు ఒక ఐపు తీసుకొచ్చిండు. అప్పుడు ఇక సోషల్ మీడియాలో హైడ్రా చేస్తూ ఉంది, ఎక్కడ చెరువులు కబ్జాలైనా, హైదరాబాద్ అంటేనే ఇక్కడ చెరువులు కుంటలు చాలా ఉంటాయి, సో కాబట్టి వీటిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇది అందరూ స్వాగతించాలనేటువంటి ప్రయత్నం చేసి అట్లా సినిమా వాళ్ళ నుంచే స్టార్ట్ చేసి అక్కడ నాగార్జునను కొట్టడం వల్ల చాలామంది అంటే బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొంతమంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి ప్రభుత్వానికి లొంగనటువంటి వాళ్ళు, ప్రభుత్వము చెప్తే వినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు. దాంతో నాగార్జున ఎఫెక్టు చాలా రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది. హైడ్రా ఎంత పవర్ఫుల్లో వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా తెలిసింది. దాంతో కొంతమంది బిల్డర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు సమకూర్చుకోవాల్సినవి కూడా సమకూర్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అది అక్కడ నాగార్జున అది చేసిండు. దాని తర్వాత
కేటీఆర్ని బ్లేమ్ చేయడం కోసము, అదే నాగార్జున కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఇష్యూని, ఒక వివాదాన్ని తన మంత్రుల చేత కామెంట్లు చేయించా ఉన్నారు. ఇప్పుడు సమంత గారి మీద, నాగ చైతన్య వాళ్ళిద్దరి మ్యారేజ్ మీద కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయించారు. అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు. ఆ కేసులో ఇప్పటికీ మంత్రి కొండా సురేఖ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆమె విచారణ ఎదుర్కొంటుంది. రేపు భవిష్యత్తులో ఆమె ఉద్యోగము, ఆమె పదవి పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో అంత బలమైన కేసు అది. ఎలాంటి ఆధారం లేకుండా, ఏమీ లేకుండా పుస మాట్లాడేసింది మేడం మంత్రి కొండా సురేఖ గారు. ఇవన్నీ చేయించింది వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది ఇండైరెక్ట్గా ఆ సినీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ చాలామంది చెప్పేటువంటి ఓపెన్ సీక్రెట్ అది. సో కాబట్టి ఆ రకంగా నాగార్జున కుటుంబాన్ని, ఇటు కేటీఆర్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు సినిమా వాళ్ళని ఫోకస్ చేసిండు. దాని తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ ఉంది. ఆ టైంలో ఎంత జరిగిందో మనం చూసినాం. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ ఘటన ఇవన్నీ మనకు తెలిసిందే. బేసికల్లీ ఒక హీరో అక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడ శాంతి భద్రతలు కానీ, అక్కడ భద్రతా వైఫల్యాలు కానీ ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులది. పోలీసు వాళ్ళు ఏ రేంజ్ వరకు అభిమానులు వస్తారు ఏంటి అనేది ఇంటెలిజెన్స్ విభాగం కూడా వాళ్ళకి సూచిస్తూ ఉంటుంది. ఆ మేరకు వాళ్ళకు అక్కడ సిబ్బందిని పెట్టడము, ఆ వచ్చేటువంటి అభిమానులను కంట్రోల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి, వైఫల్యాలు. సరే, అల్లు అర్జున్ తప్పు లేదా అని చెప్పేసి మనం ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం అందులో మాత్రం కొంత కావాలనే ఇరికించిరు అనేటువంటి అభిప్రాయం మాట ఇటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో కానీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పేటువంటి మాట అదే. సో అప్పుడు కూడా చాలా ఫోకస్డ్గా అసలు అది పెద్ద, సరే ఒక ఆమె చనిపోయింది, చాలా పెద్ద తప్పు, అది అందరి వైఫల్యం కనపడతా ఉంది. అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో అంతకంటే 3-4 ఇంతల తప్పు ప్రభుత్వాన్ని ఉంది, పోలీసులది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన అరెస్ట్ చేసిరు, బెయిల్ రాకుండా, బెయిల్ వచ్చినాక కూడా 1 నైట్ జైల్లోనే ఉండేటువంటి విధంగా కొంత వ్యవహారం నడిచింది. సో అక్కడ అల్లు అర్జున్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం. దాని తర్వాత హెచ్సియు భూముల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒంటెత్తు పోకడలో ముందుకు పోతూ ఉంటే, అక్కడ ఎలాంటి జంతువులు లేవు, ఏమి లేవు అని ముందుకు పోతూ ఉంటే, తెలంగాణ సమాజం అంతా, హెచ్సియు విద్యార్థులు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెచ్సియు మూమెంట్కి సపోర్ట్ చేశారు. అదే నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది, అనసూయ భరద్వాజ్ కానీ, లేకపోతే సమంత కానీ, రష్మి కానీ, రేణు దేశాయ్ కానీ, ఉపాసన కానీ, రష్మిక, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా కొన్ని వీడియోలు చేసిర్రు. మీరు దయచేసి ఆ అడవులను హరించివేయకండి, మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు చేసిరు. ఇవన్నీ చేసిరు. ఇదంతా కూడా ఆయన మనసులో పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. అదొకటి. దాని తర్వాత ఆ హెచ్సియు కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఏ రకంగా సీరియస్ అయింది, సిఎస్ గారిని జైల్లో పెడతాను ఎట్లా చెప్పింది, అక్కడ తాత్కాలికంగా జైలు కట్టేసి, ఇవన్నీ మనం చూసినాం. దాంతోపాటు నిన్న పండగ పూట రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ వేసిండు. సినీ నటుడు, ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించిండు, మంచి రచయిత. సో ఆయన ఒక ట్వీట్ వేసిండు. ఆ ట్వీట్ ఒక 2-3 ట్వీట్లు ప్రభుత్వాన్ని హడలెత్తిచ్చేసినాయి, షేక్ చేసినాయి. అంటే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదు వీళ్ళు. మొత్తం తెలంగాణ అంతా భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కేసీఆర్ కంబ్యాక్ కావాలి, ఆ సమయం ఆసన్నమైంది, నేను కూడా వెయిట్ చూస్తున్నా, ఎంతోమంది ఎదురు చూస్తున్నట్టే నేను కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేసాడు. దాని తర్వాత హైదరాబాదు మొత్తం మునిగిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, రకరకాల రంగాలన్నీ కూడా ఆగమైపోతూ ఉన్నాయి. మీరే దాన్ని రిపేర్ చేయాలి, కేటీఆర్ గారు మీరే దాన్ని ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆయనకు ఒక ట్వీట్ వేసాడు. ఇవన్నీ కూడా, ఈ 2-3 ట్వీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రధానంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లకి, కాంగ్రెస్ సోషల్ మీడియాకి నిద్ర లేకుండా వేసినాయి. పండగ చేసుకునే పరిస్థితి లేకుండా వేసింది. ఇప్పుడు ఆయనకు ఆ ట్వీట్ వేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే భయంకరమైనటువంటి బెదిరింపు కాల్స్ పోయినాయంట. బెదిరింపు కాల్స్ అవన్నీ పోయి చివరికి ఆయన ఆ ట్వీట్లు డిలీట్ చేసుకొని మళ్ళీ తన ట్విట్టర్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎంత ఫోకస్డ్, ఎందుకు సినిమా రంగాన్ని ఫోకస్ చేస్తున్నారు, దేనికోసము ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పటికే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైదరాబాదు అంటేనే కొంత ఐటీ ఇవన్నీ ఎలా ఉంటాయో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి చాలా పెట్టింది పేరు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక 200-300 గజాల ప్లాట్ ఉంది అంటే వాడు కోటీశ్వరుడే. ఆ రేంజ్లో రేటు వలుకుతుంది. అలా అంత ఊతమున్నటువంటి, అంత హైప్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత భయంకరంగా అది
దిగజారిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ వ్యాపారాన్ని నమ్ముకున్నటువంటి చోటా మోటా వ్యాపారవేత్తలు, బిల్డర్లు, చిన్న చిన్న బిల్డర్లు అందరూ కూడా అప్పుల పాలైపోయారు. 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల మిత్తిలకు తెచ్చి ఆ మిత్తిలు కట్టలేక మొత్తం వ్యవస్థ అంతా ఆగమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రంగం మొత్తం, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం. ఎలాగైతే రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ డౌన్ అయింది, అక్కడ ఆంధ్ర వైపు కొంత పెరుగుతున్నట్టు కనపడతా ఉన్నది. అంటే ఇక్కడ కావాలని డౌన్ చేసిండు ఆయన, ఎవరు, రేవంత్ రెడ్డి గారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సేమ్ అలాగే సినిమా ఇండస్ట్రీని కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడ నుంచి తరలించేసేయాలి, పంపించేసేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇలా సీతకన్నుతో వాళ్ళని చూడడము, వాళ్ళ మీద ఒక ఏ అవకాశం దొరికినా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడము. అల్లు అర్జున్ గురించి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారండి ముఖ్యమంత్రి గారు. ఎవరిని వదిలిపెట్టేదే లేదు, ఒకరొకరు తాట తీస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం అని చెప్పేసి. మళ్ళీ అదే పొలిటికల్ సంబంధించినటువంటి ర్యాలీలలో, ఆ సభలలో అక్కడక్కడ గడడం చేస్తే దానికి సంబంధించి ఎలాంటి స్పందన ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం దీన్ని బట్టి మొత్తం ఏం అర్థం చేసుకోవాలి, సినిమా ఇండస్ట్రీని ఎలాగైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని టార్గెట్ చేసి దాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసి దాన్ని మొత్తం డౌన్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రో, రియల్ ఎస్టేటు డౌన్ అయ్యింది అంటే దాని వెనకాల చాలా పెద్ద కుట్రకోణం ఉంది. ఇదంతా కూడా కావాల్సుకొని చేసినటువంటి వ్యవహారం. దీన్ని చేసి ఇప్పుడు సగ్గోకు భూములు కొనుగోలు చేసి దాని తర్వాత మళ్ళీ ఎట్లాగో రేటు పెరుగుతుంది, అప్పుడు వీళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీని కూడా మెల్లగా తరలించేటువంటి కుట్రలో భాగమే ఇదంతా జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన టైం. ఈ 3 సంవత్సరాల లోపల మళ్ళీ 1-2 పెద్ద పెద్ద బాంబులు సినిమా ఇండస్ట్రీ మీద పడబోతున్నాయి, పడతాయి కూడా. ఆయనకు కావాల్సినవి, ఆయనకు రావాల్సినవి పర్టికులర్గా రానప్పుడు 100% అవి పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంత ఈ విషయాల పట్ల, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం బెటర్. మీరు ఇప్పటికే చూస్తున్నారు, సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే సినిమా టికెట్లు పెరుగుతాయి, ఆ జీవో వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మీద కొంత సీరియస్గా ఉన్నదైతే వాస్తవంగానే కనబడతా ఉంది మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే.